జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశానికి ఆర్థిక రాజధాని ముంబై మహానగరం. అంటే మన ముంబై మహానగరం మన దేశానికి గుండెకాయ లాంటిదన్నమాట. అటువంటి మన ముంబై మహానగరానికి దక్షిణ ముంబై అనేది ఒక గుండెకాయ లాంటిది. చూడండి ఇంకా దానికి అది ఎంత ఇంపార్టెంటో. దీన్ని స్థానికంగా సోబో అని కూడా పిలుస్తారు. ఇక్కడ సోబో అంటే సౌత్ బాంబే అని చెప్పేసి అర్థం. ఈ దక్షిణ ముంబై అనేది బ్రిటిష్ కాలం నాటి చారిత్రక కట్టడాలు, ఆధునిక ఆకాశహార్యాలు, అలాగే సముద్ర తీర సౌందర్యం కలగలిసినటువంటి ఈ ప్రాంతం పర్యాటకులకు అలాగే వ్యాపారవేత్తలకు ప్రధాన నిలయం. దక్షిణ ముంబై కేవలం ఒక భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు, ఇది మన దేశ సంస్కృతికి నిలయం. ఈ ముంబై మహానగరం అనేది 7 ద్వీపాల కలయికతో ఏర్పడితే ఈ దక్షిణ ముంబై అనేది ఆ ద్వీప సమూహానికి ఒక కేంద్రంగా ఉంటా వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, మహారాష్ట్ర హైకోర్టు వంటి ముఖ్యమైన సంస్థలు, కార్యాలయాలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. భారతదేశంలోనే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఆసియాలోనే అత్యధిక బిలియనీర్లు నివసించేటటువంటి ప్రాంతంగా ఇది పేరుగాంచింది. ఈ దక్షిణ ముంబై అనేది ఎప్పుడు కూడా కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఈ దక్షిణ ముంబైలో విదేశాల రాయబార కార్యాలయాలు, హై కమిషనర్ కార్యాలయాలతో పాటు అనేక విదేశీ సంస్థలు, అనేక మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఉన్నాయి. దీంతో దేశ విదేశాలకు చెందినటువంటి విఐపీలు ఎక్కువగా ఈ దక్షిణ ముంబైకి వస్తా పోతా ఉంటారు. అందుకే ఇది ముంబైలోని అత్యంత విలాసవంతమైన అలాగే సంపన్నమైనటువంటి ప్రాంతంగా పరిగణించబడుతుంది. ముంబై మహానగరంలోని అత్యంత ముఖ్యమైనటువంటి కేంద్రాలైన కొలాబా, మలబార్ హిల్లు, కఫ్ పరేడు, నేపియన్ సీ రోడ్ వంటివి ఈ దక్షిణ ముంబై కిందకే వస్తాయి. ఇక్కడ అత్యంత ఖరీదైనటువంటి రెస్టారెంట్లు, ఆర్ట్ గ్యాలరీలు, అలాగే డిజైనర్ బోటిక్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ దక్షిణ ముంబై ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి రియల్ ఎస్టేట్ ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ సెంటు స్థలం కూడా కోట్లలో బలుకుతుందంట. అందుకే జిహాదీగాళ్ళు ఈ దక్షిణ ముంబై పైన కన్నేశారు, అంటే ఊరికే దొబ్బుదామని. ఈ దక్షిణ ముంబైలో రోడ్లంతా కూడా విశాలంగా, అందంగా నిర్మించబడి ఉంటాయి. ముఖ్యంగా ప్రతి రోడ్డు మీద కూడా ఈ ఫుట్పాత్లు నిర్మించబడి ఉంటాయి. సామాన్యులు నడవడానికి, ఉదయం పూట జాగింగ్ చేయడానికి అనుకూలంగా ఈ ఫుట్పాత్లు అంతా కూడా నిర్మించారు. ఇక ఈ జిహాదీగాళ్ళంతా కూడా కొలబడుకుని ఈ దక్షిణ ముంబైలోని ఫుట్పాత్లు అన్నింటినీ కూడా ఆక్రమించారు. ముఖ్యంగా ఉద్ధవ్ ఠాక్రే పరిపాలించేటువంటి 32 నెలల కాలంలో ఈ జిహాదీగాళ్ళంతా కలిసి ఈ దక్షిణ ముంబైలోని ఫుట్పాత్లను పూర్తిగా ఆక్రమించేశారు. ఈ ఫుట్పాత్లను ఆక్రమించడమే కాకుండా అక్కడ ఏ మాత్రం అనుమతి కూడా లేకుండా రోడ్లపైన వెలిసినటువంటి బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు, అలాగే ప్లాస్టిక్ షెడ్లను నిర్మించారు. వాటిని నిర్మించి ఇక దర్జాగా అక్కడే నివాసం ఉండడం మొదలుపెట్టినారు. ఎలాంటి ప్రాంతం, వాళ్ళు ఏమి చేశారు, ఏం చేస్తారు చూడండి ఎట్లున్నదో. నడిచేందుకు వీలు కూడా లేకుండా ఫుట్పాత్లను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయని ప్రజల నుంచి కంప్లైంట్స్ రావడంతో ఇక మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. దక్షిణ ముంబైలో ఈ ఫుట్పాత్లను ఆక్రమించినటువంటి వ్యాపారులపైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కొరడా అయితే జులిపించింది. దక్షిణ ముంబైలోని కీలక ప్రాంతాల్లో నిర్వహించినటువంటి యాంటీ హాకర్ డ్రైవ్ లో భాగంగా సుమారుగా 400 అక్రమ ఆక్రమణలను అధికారులు అయితే తొలగించారు. దక్షిణ ముంబైలోని ప్రధాన రహదారులు, ముఖ్యంగా రైల్వే స్టేషన్ల సమీపంలోని ఫుట్పాత్లపైన ఈ దాడులన్నీ కూడా జరిగినాయి. అనుమతి లేకుండా రోడ్లపైన వెలిసేటువంటి బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు, అలాగే ఈ ప్లాస్టిక్ షెడ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు అతిక్రమించే జిహాదీలపైన భారీ జరిమానాలు విధించడమే కాకుండా వాళ్ళ సామాగ్రిని కూడా సీజ్ చేసేట్లు అధికారులు అయితే స్పష్టం చేశారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఫుట్పాత్లు ఖాళీగా ఉండేలా చూడటమే తమ లక్ష్యం అని చెప్పేసి బిఎంసి పేర్కొనింది. ఈ డ్రైవ్ అనేది కేవలం ఒక్క రోజుతో ముగిసిపోదని, నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేశారు. అక్రమంగా రోడ్లను ఆక్రమిస్తే చట్టపరమైనటువంటి చర్యలు తప్పని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఇక దక్షిణ ముంబైలోని ఈ వార్డు పరిధిలోని బైకుల్లా ప్రాంతంలో ఈ ఆపరేషన్ అంతా కూడా జరిగింది. వాటర్ స్ట్రీట్ కార్నరు, ట్యాంక్ ఫకారి మార్గు, అలాగే హఫీజ్ అలీ బహదూర్ ఖాన్ మార్గులలో ఈ ఆక్రమణలన్నీ కూడా తొలగించారు. కేవలం ఈ హాకర్లనే కాకుండా అక్రమంగా నిర్వహించినటువంటి గ్యారేజీలు, స్క్రాప్ డీలర్ల షాపులు, అలాగే రోడ్లపైన ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ షెడ్లను జేసీబీల సాయంతో కూల్చేశారు. ఇక బిఎంసి కేవలం ఈ 400 ఆక్రమణలకే పరిమితం కాకుండా నగరం అంతటా కూడా భారీ మార్పులకు సిద్ధమవుతుంది. ముంబైలో అత్యధిక రద్దీ ఉండేటటువంటి 20 ప్రాంతాలను ఈ హాకర్ల రహిత జోన్లుగా మార్చాలని చెప్పేసి అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సిఎస్ఎంటీ,
చర్చి గేటు, బొంబాయి హైకోర్టు పరిసర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ ఆక్రమణలను నిరంతరం కూడా పర్యవేక్షించడానికి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు 2 షిఫ్టుల్లో సిబ్బందిని అంతా కూడా మోహరిస్తున్నారు. పనిలో పనిగా ఇక్కడ నివసిస్తున్నటువంటి అక్రమోత్సవాలను కూడా పట్టుకొని తీసుకొని లోపలేస్తున్నారు. అది విషయం. ఎట్లా న్యూస్ మిత్రులారా, ముంబైలో జరిగినటువంటి ఈ సంచలన మార్పులపైన, అక్రమ కట్టడాల కూల్చివేతలపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.